ఓటు అడడానికి వచ్చినాక ఖచ్చితంగా ఉంగరం గుర్తు కొట్టేసి భారీ మెజారిటీతో గెలిపియాలి ఖచ్చితంగా. 100% మీకు కమిటీ వాళ్ళు కాటించే బాధ్యత నాది. నన్ను భారీ మెజారిటీతో గెలిపించండి. కంపల్సరీ మాట మీద నిలబడతా. అదే విధంగా నీకు బాండ్ పేపర్ రాసిస్తా. ఎప్పుడైతే నా పాలన నచ్చలేదో, నువ్వు నచ్చలేదని నేను ఖచ్చితంగా నా పదవికి రాజీనామా చేస్తా. 100% నీకు బాండ్ రాసిస్తా. నిలబడలేదా? నన్ను వచ్చిన ప్రతి ఇదే మాట అడుగున్నాను. 100% ఖచ్చితంగా చేస్తాను. నేను గ్రామ అభివృద్ధి కోసం ఖచ్చితంగా చేస్తాను. నేను కంపల్సరీ డెవలప్మెంట్ కోసమే. మనం చూస్తున్నాము ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా కూడా గ్రామ సర్పంచ్ ఎన్నికల హవా కొనసాగుతుంది. ఏ నలుగురు చూసినా ఎవరికి ఓటేయాలి, ఏ అభ్యర్థిని గెలిపించుకోవాలి, ఏ అభ్యర్థిని గెలిపించుకుంటే మనకు గ్రామానికి ప్రయోజనం అని కూడా చర్చించుకుంటున్నారు. అదేవిధంగా మనం చూస్తున్నాం, ఇప్పుడు ప్రస్తుతం మనము సూర్యాపేట జిల్లా మద్రాల మండలం పోలుమల్ల గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన, ఇది బీసీ రిజర్వ్డ్ స్థానమైంది. అయితే ఇక్కడ అధికార పార్టీకి సమానంగా ఇనుపేట అభ్యర్థి భూతం లింగరాజు కూడా పోటీ పడుతున్నారు. ఎక్కడ చూసినా కూడా మనం ఇప్పుడు పోలుమల్ల గ్రామం రావడం జరిగింది. పోలుమల్ల గ్రామంలో ఏ ఎవరిని అడిగినా, ఏ తాతని అడిగినా కూడా ఎక్కువ సంఖ్యలో కూడా లింగరాజు అయితేనే బాగుంటది, లింగరాజు గెలిపించుకుంటేనే మంచిగా ఉంటుందని కూడా వాళ్ళు మనకు న్యూస్ తెలపడం జరిగింది. ఎందుకంటే మనం రావడంతోనే ఎకాఎక్కిన ఆ గ్రామ ప్రజల దగ్గర పోవడం జరిగింది. గ్రామ ప్రజలకు కూడా కొంతమందిని మనం అడగడం జరిగింది. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మాకు ఎప్పుడు కూడా సర్పంచ్లు వస్తున్నారు పోతున్నారు, కానీ వాళ్ళ సొమ్ము వాళ్ళు తింటున్నారు, వాళ్ళే యువతలు అవుతున్నారు, కానీ గ్రామానికి ఏం చేయట్లేదు, ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉందని చెప్తున్నారు. మనం ప్రస్తుతం భూతం లింగరాజు ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, కీరోస్ తరపున మీకు శుభాకాంక్షలు. ఎక్కడ చూసినా కూడా భూతం లింగరాజుకు ఓటేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు నీకు ఓటేయాలి, అవతల వ్యక్తికి ఎందుకు ఓటేయకూడదు? అన్న నమస్తే అన్న, నా పేరు భూత లింగరాజు, ఇండిపెండెంట్ అభ్యర్థి. ముఖ్యంగా నేను గ్రామానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా వచ్చిన కారణాలు ముఖ్యంగా బాగా గ్రామంలో పెద్ద మనుషులు చేసే అరాచకాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా నేను ఇంతకుముందు గతం కూడా చాలా సార్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీకే నమ్ముకోనున్నా. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నేను టికెట్ అడిగితే నన్ను కాదని కొంతమంది కుమ్మక్కై అలానే ఒక అభ్యర్థికి టికెట్ ఇచ్చారు. వాళ్ళంతా ఒకటే కుమ్మక్కై నన్ను బయటికి అనేసరికి నేను ఇక ఖచ్చితంగా బరిలో ఉండి ఇండిపెండెంట్ అభ్యర్థి చేసిన. ఖచ్చితంగా బాగా టైట్ చేసి ఫోన్లో చేయించారు. అయినా కూడా నేను ఫోన్ ఆఫ్ చేసుకొని 3 రోజుల నుంచి బయట ఉన్నా. అదేవిధంగా కలిసి కుమ్మట్టుగా ఉండి అవతల ఇంకా వేరే అభ్యర్థిని నిలబెట్టి టీఆర్ఎస్ తరపు నుంచి అది కావాలని వాళ్ళకి పంపించి మళ్ళీ అందరి ప్రజల్ని పోల్మల్ల అంతా మొత్తం ఏకగ్రహం చేయాలని అందరూ ఆ వ్యక్తిని కూడా ఇళ్ళకే తీసుకున్నారు. ప్రజలంతా పోల్మల్ల గ్రామ ప్రజలంతా అయోమయంగా ఉన్నారు. అసలు పోల్మల్ల ఏమైతుంది, ఉంటుందా పోతుందా అసలు అమ్ముకుంటా. ముఖ్యంగా చెప్పండి లింగరాజు గారు, ఇప్పుడు నువ్వు ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేస్తున్నాము, అవతల కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కూడా పోటీ చేస్తున్నారు, ఎందుకు నీకు ఓటేయాలి, ఎందుకు వాళ్ళకి ఓటేయకూడదు, ఎందుకు అభియోగాలు ఏం చేస్తున్నారు వాళ్ళ మీద? సార్ ఒకటి వాళ్ళ మీద ఏంటంటే, ఊళ్ళో గ్రామాలు మొత్తం ప్రస్తుతానికి గవర్నమెంట్ ఉన్న ప్లేసులు మొత్తం ఆక్రమిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు, కానీ దానికి నేను చాలా సార్లు ఖండించిన, అయినా కూడా నన్ను పాటించి పక్కా పెట్టిరు. అదే ఉద్దేశంతో నేను ఖచ్చితంగా సర్పంచ్ బరిలో ఉండాలని, నిలబడాలని పట్టుదలతో ఉన్న వాళ్ళు చేసిన అక్రమాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోల్మల్ల గ్రామం దగ్గర ₹1 కోటి ఆస్తి, 367 సర్వే నెంబరు, 32 గుంటలు గవర్నమెంట్ ఆక్రమించుకొని దాదాపు ₹1 కోటి ఆస్తిని ఆక్రమించుకున్నారు. నలుగురు కలిసి పెద్ద బిల్డింగ్ లేపారు, 3 ఫ్లోర్ల బిల్డింగ్ లేపారు కావాలని. జనాలు అంతా చూస్తున్నారు ప్రజలు. అదొకటి ఆరోపణ. అదే విధంగా పోల్మల్ల గోరెంట్ల మధ్యలో 3 ఎకరాల ఏలేటోళ్లకు సంబంధించిన ఎప్పటి నుంచో వాళ్ళు ఉంటారు, ఎట్లా మేపుకుంటారు, బల్ల కట్టేసుకుంటారు. అదే విధంగా ఆడ డంపింగ్ యాడ పెట్టిరు. అదే విధంగా దాన్ని 3 ఎకరాలు కబ్జా చేసుకోరు. ఒక 40-50 ఎకరాల ఆసామి, 40 ఎకరాల ఆసామి అంత ఆస్తి ఉన్నా కానీ ఎక్కడ గవర్నమెంట్ ప్లేస్ ఉన్నా దాన్ని ఆక్రమించుకుంటారు. అదేవిధంగా దాన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకొచ్చినాం. అదేవిధంగా బిల్డింగ్ ప్రజలే ఖచ్చితంగా నిలబడి దాన్ని సీజ్ చేయించారు బిల్డింగ్ని. అదేవిధంగా ఎప్పుడైతే ఏనేను ముట్టడి చేసి వాళ్ళ పేరు మీద చేయించుకోరు, ఖచ్చితంగా చేయించుకోని. అదేవిధంగా పోల్మల్ల గోరెంట్ల ప్రజలు కలిసి దాని మీద జెండాలు బాది కార్యకర్తలంతా దాని మీద నిలబడి దాన్ని కూడా దండయాత్ర చేశారు. ఇదో భాగం. మరి మీకు ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? మీరు ఒకవేళ మీరు సర్పంచ్ అభ్యర్థిగా రేపు విజయం సాధిస్తే గ్రామానికి ఏం చేయబోతున్నారు? సార్ ఒకటే నాది, ప్రజలకు చెప్పేది ఒకటే. నాకు ముఖ్యంగా ఏంటంటే, ఈ అవినీతి జరుగుతుంది, జరగొద్దు. ఫస్ట్ పోల్మల్ల గ్రామంలో ప్రజాపాలన కావాలి. డైరెక్ట్ సీఎం రేవంత్ ఎట్ట చేస్తుండో పోల్మల్ల గ్రామంలో ప్రజాపాలన జరగాలని అదే దృష్టిగా ముందుకు వచ్చిన యువకుల సహాయం తీసుకొని ఖచ్చితంగా నేను చేసేదంటే, ఫస్ట్ బతుకమ్మ గార్డు లేదు పోల్మల్ల గ్రామంలో, బతుకమ్మ గార్డు లేదు. ఆ గార్డు చాలా బిల్లులు పెట్టారు, బిల్లులు తీసుకున్నారు కానీ గార్డు కట్టలేదు, ఆ విగ్రహం పెట్టలేదు, అమ్మవారి విగ్రహం పెట్టలేదు.
ఖచ్చితంగా నేను ఫస్ట్ నా మొదటి నేను చేసేది గెలవంగానే బతుకమ్మ గాడు అదే విధంగా లేడీస్ దిగనీకి మెట్లు కట్టిస్తా 100%. అలా ఒక 10 గాదాల మొత్తం ఉన్నది గవర్నమెంట్ ప్లేస్ ఉన్నది. ఆ ప్లేస్ లో మొత్తం నేను బతుకమ్మ గాడు కట్టిస్తా. ఇప్పుడు మనం చూస్తున్నాము పొలముల రాగానే ఎక్కడ కూడా డ్రైనేజ్ సమస్య కొట్టొచ్చు అవును, దాన్ని ఎట్లా చూస్తున్నారు? సార్ మెయిన్ డ్రైనేజ్ సమస్య. ఆడ ఏం లేదు, బిల్లులు పెట్టుకుంటారు, బిల్లులు తీసుకుంటారు సార్. ఏమైనా మున్సిపాలను పంపించి చెత్త ఎత్తిస్తారు, ఆ బిల్లులు పెట్టుకుంటారు ఫోటోలు తీసి. కానీ ఎక్కడ కూడా ఇంతవరకు కూడా కాలువ కట్టిన లేదు. బిల్లులు మాత్రం ఎత్తుకుంటారు 100%. విద్య మీద ఎట్లా మీరు ఫోకస్ చేస్తున్నారు? ఖచ్చితంగా విద్యకు పిల్లలకు ఖచ్చితంగా ఊళ్ళే మీ ముఖ్యంగా గ్రంథాలయం లేదు, క్రీడాకారులు లేదు. ఖచ్చితంగా మనది ఖచ్చితంగా మనకేంటే క్రికెట్ గ్రౌండ్ కావాలి. మెయిన్ పీపీఎల్ అని మ్యాచ్ ఉన్నది, ఊళ్ళో యువత మొత్తం దానికోసం వస్తారు. ప్రతి సంక్రాంతికి ఖచ్చితంగా దాని మీద టార్గెట్ పెడతారు. అందరూ యువకులు దగ్గర ఒక 500 మంది 1000 మంది తోటి సంక్రాంతికి ముందు ఖచ్చితంగా టోర్నమెంట్ జరుగుతుంది. అది బీసీ కాలనీ సార్. అది బీసీ కాలనీ మొత్తం తీసుకుపోయి గవర్నమెంట్ కు పట్టా చెప్పారు. 6 ఎకరాల పట్టా చేసారు. 280 మంది అలా పట్టా చేసి గతంలో భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఉన్నప్పుడు పాలనాలు ఇచ్చినప్పుడు. నాకు చివర ఒకటి చెప్పండి. ఇప్పుడు భూతం లింగరాజు అనే వ్యక్తి దగ్గర మంచితనం ఉంది తప్ప డబ్బులు లేవు. ఈ ఎలక్షన్ లో డబ్బులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరు పోలుమల్ల సంబంధించినటువంటి ఓటర్లకు మీరు ఏమి విజ్ఞప్తి చేస్తున్నారు? సార్ ఏదైనా కానీ క్యాండిడేట్ని చూసి ప్రజలే ఎన్నుకుంటారు సార్, ప్రజలే బుద్ధి చెప్తారు. నేనైతే అదే నమ్ముకొని బెరేది, నాకనైతే డబ్బులు లేవు సార్. ఏదైనా నా ప్రచారం చేసుకుంటానా, ఒంటరి పోరాటం చేస్తున్నా సార్. నాకు ఎవరు సపోర్ట్ లేదు. ఖచ్చితంగా నేను బరిలో ఉంటానా. అదే వేదితోటి పోతున్నా సార్. జనాల నాడి అదే ఉన్నది. నాకు అదే కోరుకుంటా. యువకులు కూడా అందరు అదే చెప్తారు సార్. అదే బలంతో ఉన్నా నేను. మీ ఊరు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ప్రజలారా ఒకటే ఫస్ట్ మనం చేసేది అవినీతి మీద పోరాటం చేద్దాం సార్. ఎవరు ఏం చేస్తారో మీకు తెలుసు. ఖచ్చితంగా దాన్ని బట్టి ఓటేయండి. నాకే ఓటేయండి నేను చెప్పట్లేదు. జనాలు ఏం చేస్తారో దాన్ని బట్టి, అభ్యర్థిని బట్టి మీరు ఓటేయండి. నాది ముఖ్యంగా నాకు అదే కోరిక. దాని నుంచే వచ్చిన నేను. ఊరిని కాపాడుకుందాం. ఓకే, మనం చూస్తున్నాము పోలుమల్ల గ్రామంలో మాత్రం విచిత్రం సంఘటన జరుగుతుంది. ఎందుకంటే ఇండిపెండెంట్ అభ్యర్థి బరిలో దిగాడు. అతను ఒకటే, లింగరాజు అనే అభ్యర్థి బరిలో దిగాడు. ఒకటే చెప్తున్నాడు, ఎందుకంటే నాకెందుకు ఓటేయాలి, పక్క వాళ్ళకి ఎందుకు ఓటేద్దని సవాల్ చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పోటీ చేశారో, పోటీకి సంబంధించినటువంటి వాళ్ళకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు పెద్ద ఎత్తున కూడా భూ ఆక్రమణలకు పాల్పడడం జరిగింది. పెద్ద ఎత్తున అవకతవకలు పాల్పడడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని మనం రెఫరెండంగా తీసుకుందాం. అవసరం వస్తే మనం ఎక్కడ 10 మందిలో కూర్చొని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. అధికారం రాకముందే భూములు అమ్ముకుంటున్నారంటే ఒకవేళ అధికారం వస్తే మాత్రము ఏ విధంగా ఉంటుందో మనం చర్చించుకోవాలి. ఖచ్చితంగా పోలుమల్ల ఓటర్లు చాలా విఘ్నులు. ఎందుకంటే విద్యావంతులు. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇది మండల కేంద్రానికి అతి దగ్గర ఉన్నటువంటి విలేజ్. ఇప్పటికే ఇది రాజకీయ చైతన్యం విలేజ్. ఒకవేళ ఖచ్చితంగా నన్ను ఓటర్లు అందరు కలిపి గెలిపిస్తున్నారు. గెలిపించిన వెంటనే బతుకమ్మ ఘాట్ ఖచ్చితంగా నిర్మిస్తాను. విద్యా వైద్యం మీద ఫోకస్ చేస్తాను. అంతేకాదు, ముఖ్యంగా పోలుమల్ల గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉందో అది నాకు కొట్టొచ్చుట కనబడుతుంది. ఇప్పటికే నేను ప్రజల కోసం అనేక విధాలా కూడా నేను వాళ్ళకి అందుబాటులో ఉంటున్నాను. ఇక్కడ నన్ను సర్పంచ్ అభ్యర్థి గెలిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఎల్లవెల్లా ఉంటాయి. అంతేకాదు, ఆయన కోరుకునేది ఎందుకంటే డబ్బులు చూసి మీరు మోసపోకండి. డబ్బులు ఈ రోజు తీసుకుంటారు, ఓటేస్తారు. కానీ డబ్బులు ఇచ్చిన తెల్లారించి మీరు ఒకవేళ సరైన నాయకుని ఎంచుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మీకు కష్టాలు మొదలైతే. ఖచ్చితంగా మంచి వ్యక్తిని గెలిపించుకోండి. ఖచ్చితంగా ఊరు అభివృద్ధి చేయకపోతే నా గల్ల పట్టి నన్ను అడగండి అని కూడా చెప్తున్నాడు. మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీకు బలంగా ఉందా? సర్పంచ్గా గెలిచి మీ సత్తా చూపించాలనుకుంటున్నారా? గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు క్యూ న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు చేసిన సేవలు కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తాం. మీ గెలుపుకు మేము తోడుగా ఉంటాం. క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7288857759.